బీఆర్ఎస్లో నలుగురు ఎమ్మెల్యేలు, మెదక్ జిల్లాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవటం, పుష్పగుచ్చం ఇవ్వడం, అది ఏదో ప్రోగ్రామ్ అకేషన్ సందర్భంగా కలవడం కాదు, ఇంటికి వెళ్ళి కలిసి రావడం అన్నటువంటిది కీలకమైంది. అది బాగా వైరల్ అయిన తర్వాత అందులో ఇద్దరు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కావడం సంచలనమైంది. దాంతో బీఆర్ఎస్ వాళ్ళ వైపు సీరియస్గా చూడటం, వాళ్ళు అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టి అబ్బాయి మేము మామూలుగా కలిసాము, ప్రజా సమస్యలు చర్చించడానికి కలిసాం అంటూ చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలు ఈ 50 రోజుల్లోనే ప్రజా సమస్యలు వీళ్ళ దృష్టికి ఏమి వచ్చినాయి? వీళ్ళు అలాగే చెప్పేది ఏంది, నిన్న మొన్నటిదాకా తమ గవర్నమెంట్ అధికారంలో ఉంటే అప్పుడు చేయలేకపోయినటువంటి సమస్యలు ఏంటి అంటే, ఇన్నాళ్ళు ఆ సమస్యలు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించలేదనా, ఇప్పుడు వచ్చి రేవంత్ని పరిష్కరించమనినా అంటే సంథింగ్ ఏదో కంగారులో నిజం చెప్పేస్తున్నారు అనమాట. దాంతో వాళ్ళు చెప్తున్నటువంటి మాటకి శాంటిటీ లేదు. ఇటు బీఆర్ఎస్ సీరియస్గా చూస్తోంది, అటు కాంగ్రెస్ పార్టీ అబ్బాయి మాకేం సంబంధం లేదు ఎవరైనా రావచ్చు అంటూ వాళ్ళు కవర్ చేసుకొస్తున్నారు. టోటల్గా దీన్ని టాక్టికల్గా వాడారు రఘునందన్ రావు, బీజేపీకి సంబంధించిన అధికార ప్రతినిధి. ఏదైతే హరీష్ రావు స్కెచ్ ఇది, రాబోయేటువంటి రోజుల్లో 20-25 మంది వెళ్ళిపోతారు అవతలకంటూ దీంట్లో మరికొంత ఆజ్యం పోశారు. తెలంగాణలో ఈ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కలవడం అన్నటువంటి లొల్లి క్రమంగా ముదిరిపాకాన పడుతోంది.